సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి యాషెస్ టెస్టులో స్టీవ్ స్మిత్ రికార్డుల మోత మోగించాడు. తొలి ఇన్నింగ్స్లో ఈ ఆసీస్ కెప్టెన్ సెంచరీ బాదాడు. ఇది అతడికి 37వ టెస్టు సెంచరీ కాగా యాషెస్ సిరీస్లో 13వ శతకం. దాంతో ఇంగ్లాండ్ లెజెండ్ బ్యాటర్ జాక్ హబ్స్ను అధిగమించి యాషెస్ చరిత్రలో 2వ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో లెజెండరీ ఆటగాడు డాన్ బ్రాడ్మ్యాన్ 19 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా 10, వాలీ హామాండ్ 9, డేవిడ్ గోవర్ 9 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రాడ్మ్యాన్ ను అధిగమించాలంటే స్మిత్ ఇంకా యాషెస్ లో 6 శతకాలు చేయాల్సి ఉంది. స్మిత్ ప్రస్తుత ఫామ్, వయస్సు పరంగా చూస్తే ఈ రికార్డ్ కష్టమే అని చెప్పాలి. అయితే యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా స్టీవ్ స్మిత్ మరో రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ లెజెండ్ జాక్ హబ్స్ ను అధిగమించాడు. యాషెస్ లో ఇప్పటి వరకు స్మిత్ 3682 రన్స్ చేశాడు. ఈ జాబితాలో సర్ డాన్ బ్రాడ్మ్యాన్ కంటే స్మిత్ వెనుకబడి ఉన్నాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్మ్యాన్ జాబితాలో రాహుల్ ద్రవిడ్ ను స్మిత్ అధిగమించాడు. భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్ తన టెస్ట్ కెరియర్లో 36 సెంచరీలు చేశాడు. స్మిత్ ఖాతాలో ప్రస్తుతం 37 టెస్టు శతకాలు ఉన్నాయి. అలాగే స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా 18వ టెస్ట్ సెంచరీ చేశాడు. గ్రేమ్ స్మిత్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ మాత్రమే అతని కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు బాదారు. 68 కంటే ఎక్కువ సగటుతో టెస్టు ఫార్మాట్లో స్మిత్ కంటే ఎక్కువ పరుగులు చేసిన మరో కెప్టెన్ లేరు. గత సంవత్సరం స్మిత్ 10,000 టెస్టు పరుగులు చేసిన 4వ ఆస్ట్రేలియన్ గా చరిత్ర సృష్టించారు. స్మిత్ 219 ఇన్నింగ్స్లలో 37వ టెస్టు సెంచరీని బాదారు. భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 220 ఇన్నింగ్స్లలో ఈ ఘనతను సాధించారు. దాంతో సచిన్ రికార్డు కూడా బ్రేక్ అయింది.